హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఎన్ని రకాల హల్వాలు ఉన్నా కొన్ని మాత్రం మన ఫేవరెట్ అయిపోతాయి. అలా ఈ హల్వా కూడా మీ ఫేవరెట్ అయిపోతుంది. అది ఎలా చేయాలో లైట్ స్వీట్తో చాలా కమ్మగా మధురంగా ఉండి ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం. కావలసినవి: 1 కప్పు కస్టర్డ్ పౌడర్, కప్పున్నర పంచదార, 1 కప్పు నెయ్యి, కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా బాదం పప్పులు. తయారీ విధానం: 1 బౌల్ తీసుకొని ముందుగా కొలుచుకున్న 1 కప్పు వెనీలా ఫ్లేవర్లో తీసుకున్న కస్టర్డ్ పౌడర్ అది వేసుకొని అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా నీళ్లు పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత హల్వా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక బాండీ పెట్టుకొని మనం పిండి ఏ గిన్నెతో కొలుచుకున్నామో అదే గిన్నెతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు, ఇది 2వ కప్పు పోసుకున్నాక ఈ నీళ్ళు కొంచెం వేడవనివ్వాలి. ఇలా వేడైన దాంట్లో మనం కొలుచుకున్న కప్పున్నర షుగర్ వేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి 2 కప్పుల దాకా కూడా వేసుకోవచ్చు. ఈ పంచదార అంతా ఈ నీళ్ళల్లో కరిగి జిగురుతనం వస్తే సరిపోతుంది. ఇది 2-3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఇది పాకం తయారయిన తర్వాత దీనిలో 1 స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ పంచదార పాకం అనేది గడ్డకట్టకుండా దోహదం చేస్తుంది. నిమ్మరసం అనేది ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే స్వీట్ అనేది కొంచెం పులుపుదనం అనేది వస్తుంది. ఇప్పుడు నిమ్మరసం పోసుకుందాం 1 స్పూన్ దాకా. తర్వాత ఇది ఒకసారి బాగా కలియబెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఉండలు లేకుండా మరోసారి కలుపుకొని పోసుకుంటూ హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. దీన్ని హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇది కలుపుకుంటూ ట్రాన్స్పరెంట్ కలర్లో మారిన తర్వాత ఇది దగ్గర పడ్డాక ఫ్లేమ్ని తగ్గించి పెట్టుకోవాలి. నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత దీనిలో 5 టీ స్పూన్ల నెయ్యి పట్టింది నాకు వేసుకొని బాగా కలుపుకొని నెయ్యి అంతా తేలిన తర్వాత పాన్ కంటుకోకుండా ఉంటే ఇది తయారైన దీంట్లో జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని ఇది తయారైన మిశ్రమాన్ని వేసుకొని చక్కగా సమంగా ఇలా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత దీని మీద పైనుంచి బాదం ముక్కలు వేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనిచ్చి మనకి ఏ సైజులో ముక్కలు కావాలో ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. అంతే, కస్టర్డ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా మధురంగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలకి పెద్దలకి నచ్చుతుంది. స్వీట్ షాప్లో కొనేదానికన్నా మన ఇంట్లో హైజీనిక్గా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మన చేతులతో మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి. మరి మీరు కూడా చేసుకోండి నచ్చితే. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.